హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ రోజైతే జీవన ఆనందిపై దొంగతనం మోపాలని చూస్తే, ఇక చైతన్య అయితే ఈరోజు జీవనకు అసలు దొంగ జీవనాన్ని చెప్పి సాక్ష్యాలతో సహా తన సెల్లో వీడియో ద్వారా ఈరోజు జీవనకు ఇంట్లో అందరి ముందు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు చైతన్య అయితే. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సునంద అయితే ఆనంద్కి ఇక 10 లక్షల రూపాయలు ఇచ్చి, ఇక అది నీ బీర్వాలో భద్రంగా దాచిపెట్టు ఆనంది, రేపు మన ఇంట్లో ఒకటి ఇలా జరగబోతుంది కదా, చిన్నపాటి ఫంక్షన్. ఇక జీవనకు చైతన్యకు నల్లపూసల కార్యక్రమం ఏర్పాటు చేశాం కదా, ఇక దానికి ఖర్చులకు అవసరం వస్తాయి, చాలా జాగ్రత్తగా దాచిపెట్టమ్మా అని ఇక సునంద అయితే ఆనంద్కి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక ఈ విధంగా సునంద ఆనంద్కి డబ్బులు ఇస్తూ ఉండగా జీవన చూస్తుంది. ఇక జీవన చూసి ఇదే సరైన సమయం వచ్చింది, ఇప్పుడే ఇక ఆనందిని బయటకు పంపించచ్చు. ఈ 10 లక్షల రూపాయలు ఆనంది దొంగతనం చేసిందని ఇంట్లో వాళ్ళందరికీ నిరూపించాలి అని ఇక ఆనందిపై దొంగతనం మోపాలని జీవన అయితే పక్కా ప్లాన్తో ఉంటుంది. ఇక ఆనంది తన రూమ్కి వెళ్ళి తన బీర్వాలో ఇలా డబ్బులు భద్రంగా దాచిపెట్టి ఇక బీర్వా తాళాలు ఇక తన కబోర్డ్లో వేసుకుంటుంది. ఇక జీవన అయితే చాటుగా అవన్నీ చూస్తుంది. ఇక కిచెన్లో ఆనంది వంట చేస్తూ ఉండగా ఇక కబోర్డ్లో ఉన్న కీలు తీసి ఇక బీర్వాలో ఉన్న డబ్బు మొత్తం ఇక జీవన అయితే దొంగిలిస్తుంది. ఇక ఇప్పుడు జీవనకు డబ్బులు కరువయ్యాయి కదా, ఇక జ్యోతమ్మ సూర్యబాబు తన క్రెడిట్ కార్డ్ కూడా బ్లాక్ చేశారు. డబ్బులు లేక ఇప్పుడు ఎవరిని అడగాలని ఆలోచిస్తుంది. కానీ ఇంతలోనే మంచి అవకాశం దొరికింది, ఇక నాకు డబ్బులుంటాయి, ఇటు ఆనందిని దొంగ అని చెప్పి ఇంట్లో నుంచి పంపించవచ్చు అని ఇక రెండు నాకే కలిసి వచ్చాయని సంతోషంగా ఆ 10 లక్షల రూపాయలు ఇలా బీర్వాల నుండి తీసుకొని ఇక తన రూమ్లో పెట్టుకుంటుంది ఈ రోజైతే జీవన. ఇక చైతన్య అయితే ఇలా జీవన ఖచ్చితంగా జీవన మనసత్వం ఇలాగే ఉంటుంది, జీవన దగ్గర డబ్బులు లేవని చైతన్యకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక తన అమ్మా నాన్న క్రెడిట్ కార్డు ఇలా బ్లాక్ చేయమని చెప్పిందే చైతన్య. ఇక తను మమ్మల్ని డబ్బులు అడగడం, మాతో మాట్లాడడం, సంస్కారంగా ఇంట్లో ఉండటం లేదు, ఎందుకంటే మీరిచ్చిన డబ్బుతో ఇలా ఎంజాయ్ చేస్తుంది. డబ్బు విలువ, మనుషుల విలువ మీ జీవనకు తెలియాలంటే మీరు ఆ క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేయండి అని ఇక చెప్పిందే చైతన్య. కాబట్టి ఇక చైతన్యకైతే ఇలా పూర్తిగా జీవన గురించి తెలిసే ఉంటుంది. ఇక జీవన ఎప్పుడెప్పుడు ఏం చేస్తుందా అని జీవననే గమనిస్తూ ఉంటాడు చైతన్య అయితే ఇంట్లో. ఇలా ఆనంది రూమ్లోకి వెళ్ళి ఇలా బీర్వాలోని డబ్బులు తీస్తూ ఉండగా చైతన్య తన సెల్లో వీడియో తీసుకుంటాడు. అమ్మ లిటిల్ ప్రిన్సెస్, నువ్వు ఇలా దొంగతనం కూడా చేస్తావా, నీలో చాలా మ్యాజిక్ ఉన్నాయి అని ఇక అలా దొంగతనం చేస్తూ ఉన్న ఇక ఫోటోలు వీడియోస్ అయితే తన సెల్లో తీసుకొని, ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలుసు, ఇక మా ఆనంది వదినపై దొంగతనం మోపుతావు, ఇక వదిన ఇంట్లో నుంచి వెళ్ళేలా చేయబోతున్నావు, ఇక నీకు డబ్బులుంటాయి, ఇక నీకు మంచి పేరుంటుందని నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా, నీ సంగతి చెప్తాను, ఈరోజు నీకు సరైన విధంగా బుద్ధి చెప్తాను, ఇంట్లో వాళ్ళందరికీ నీ గురించి తెలియడమే కాదు, నిన్ను ఈరోజు పోలీసులకు అప్పగించి ఈ చైతన్య అంటే ఏంటో నిరూపించుకుంటాను, మీ పుట్టింటి వాళ్ళతో కూడా ఇలా ముందుగానే కబుర్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను, ఇక నీ కూతుర్ని ఇలానే నా పెంచింది ఒక దొంగలా పెంచుతారా అని ఇక వాళ్ళకు కూడా చివాట్లు నీ వల్ల ఖచ్చితంగా ఉంటాయి అని ఇక చైతన్య అయితే ఇలా దొంగతనం చేస్తున్న జీవననైతే పట్టేసుకుంటాడు. కానీ జీవనకు మాత్రం చైతన్య ఇలా నేను దొంగతనం చేస్తూ ఉంటే వీడియో తీశాడనే విషయం తెలియదు. చైతన్య ఇంట్లో లేడు, ఇక ఆ ఆదిత్య రూమ్ నుండి బయటకు రాడు, ఇక కాళ్ళే లేవు కదా, ఇక ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చుంటాడు. ఇక ఇప్పుడు ఈ ఆనంది కిచెన్లో నుండి రాదు, ఎందుకంటే ఇక ఇలా బంధువులు వస్తున్నారని చాలా రకాల వంటకాలు చేస్తుంది అని ఇక ఎవ్వరు ఈ సమయంలో ఇక ఆనంది రూమ్కు రారు అని ఇక చాలా భయం లేకుండా ఇక డబ్బు తీసుకొని తన రూమ్లో తన బీర్వాలో పెట్టుకుంటుంది. ఇక అప్పుడే చుట్టాలందరూ ఇంట్లోకి వచ్చాక సునంద అయితే, అమ్మ ఆనంది, నీకు ఇచ్చాను కదా నిన్న ఇక 10 లక్షల రూపాయలు, అవి తీసుకొని రామ్మా, ఇక ఖర్చులకు అవసరం వస్తాయని చెప్పాను కదా, ఇక వీళ్ళకు కావలసిన కొన్ని ఐటమ్స్ బయట నుండి తెప్పించాలమ్మా, ఇక వీళ్ళకు ఇలా పంపించేయకూడదమ్మా ఉత్తి చేతులతో, ఏమైనా చేతిలో పెట్టి పంపించేయాలి, వీళ్ళకు చీరలు ఇలా మనకు కొన్ని అవసరమైనవి
కొనాలమ్మా, ఆ డబ్బు తీసుకొని రమ్మా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే తప్పకుండా అత్తయ్య, ఇప్పుడే నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని ఇక అక్కడికి వెళ్ళి ఇక ఆనంద్ అయితే బీరువాలో ఇక డబ్బులు చూస్తే ఉండవు. ఏంటి, ఏమైనా ఈ డబ్బులు నేను ఇక్కడే పెట్టాను కదా, ఇక నేను తప్ప నా రూమ్లోకి ఇంకెవరొస్తారు, ఇక నా రూమ్లోకి ఎవరొచ్చా డబ్బు తీసుకెళ్ళుంటారు, నేను తీయకుండా ఇంకెవరు తీసుంటారు అని ఇక షాక్ అవుతుంది. వెంటనే ఇక ఆనంది అయితే ఇక బయటకు వచ్చి, అత్తయ్య మామయ్య, ఆ 10 లక్షల రూపాయలు కనిపించడం లేవు, ఏమయ్యాయో నాకు తెలియటం లేదు, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు, ఇంట్లో దొంగలుండడం ఏంటి, ఎప్పుడు కూడా ఈ ఇంట్లో ఏమీ పోలేదు, ఈ రోజు 10 లక్షల రూపాయలు పోవడం ఏంటత్తయ్య అని ఇక షాక్ అయ్యి ఆనంది అయితే అంటూ ఉంటుంది. అది విన్న సునంద ఇక శశికాంత్ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటమ్మా ఆనంది, సరిగ్గా చూసావా, అక్కడే పెట్టావా ఇంకెక్కడైనా పెట్టావా, సరిగ్గా వెతుకు, అలా టెన్షన్ పడతావేంటి అని ఇక అంటూ ఉండగా, లేదు మామయ్య, నేను సరిగ్గానే పెట్టాను, అక్కడే పెట్టాను, ఇక సూట్ కేసు మాత్రమే ఉంది ఆ బీరువాలో, ఇక సూట్ కేసులో ఉన్న డబ్బులు మాయమయ్యాయి, అసలు ఏం జరిగిందో నాకు ఏం అర్థం కావట్లేదు మామయ్య అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఇలా జీవన వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి కుట్టి, ఏంటి డబ్బులు పోయాయా, ఇక నీ రూమ్లోకి వచ్చి నీ బీరువా తీసే అంత ధైర్యం ఎవరికుంటుంది, అవి నువ్వే తీసుంటావు, ఇక నువ్వే తీసి ఎక్కడో దాచిపెట్టి తర్వాత నీ ఖర్చుల కోసం పనికొస్తుందని ఇక దొంగతనం చేసుంటావు అని ఇక జీవన అయితే తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆనంది గురించి. అప్పుడే ఇక ఆనంది వాళ్ళ మామయ్య ఇక ఆనంది వాళ్ళ అత్తయ్య అయితే కోపంగా, ఏంటి జీవన, ఇక ఖర్చులకు అవసరం ఉంటే నా కోడలికి నేను ఇస్తాను, కావలసినంత డబ్బు ఇస్తాను, ఈ డబ్బులు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది ఆనందికి, ఆనంది తన సొంతంగా సంపాదించుకుంటుంది, ఆ అవసరం ఆనందికి లేదు, ఇది ఖచ్చితంగా ఎవరో చేసుంటారు అని ఇక సునంద శశికాంత్ అయితే అంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన అయితే, ఎంత నమ్మకం మీ కోడలు ఆనంది అంటే మీకు, మీరు అనుకున్నంత మంచిది కాదు ఈ ఆనంది, అసలు ఆనంది మా ఇంట్లో చాలాసార్లు దొంగతనం చేసింది, ఇక చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉండేది కదా, తన గురించి నాకు బాగా తెలుసు, డబ్బులు చాలాసార్లు దొంగతనం చేసింది మా ఇంట్లో కూడా అని ఇక ఉన్నవి లేనివి అన్నీ చెప్తూ ఉంటుంది ఆనందిపై ఇలా జీవన అయితే. అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే, ఆనంది ఎలాంటిదో మాకు తెలుసు, ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆనంది ఇక ఎలా మమ్మల్ని చూసుకుంటుంది, మేము ఆనందిని ఎలా చూసుకుంటున్నామో మాకు తెలుసు, నువ్వు చెప్పినంత మాత్రాన మేము ఆనంది గురించి నమ్మం అని ఇక వాళ్ళైతే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు జీవనకైతే. అప్పుడే ఇక జీవన అయితే, మీ ఇష్టం, మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఇప్పుడు ఎక్కడి నుండి తెస్తుంది ఆనంది, తెమ్మని చెప్పండి, ఇక ఆనంది దొంగతనం చెయ్యలేదంటున్నారు, ఇక ఆ డబ్బులు లేవు, మరి ఎక్కడికి వెళ్తాయి అని ఇక వాళ్ళనైతే ప్రశ్నిస్తూ ఉంటుంది జీవన అయితే. ఇక ఇంతలోనే చైతన్య ఎంట్రీ ఇస్తాడు. వస్తాయి, ఆ డబ్బులు ఎక్కడి నుండి రావాలో అక్కడ నుండే వస్తాయి, అసలు దొంగ ఎవరో నాకు తెలుసు కదా, వాళ్ళ నుండి ఆ డబ్బులు నేను తెప్పిస్తాను అని ఇక పెద్ద షాక్ ఇస్తాడు జీవనకైతే చైతన్య. ఇక అప్పుడే చైతన్యను చూసిన జీవనకైతే చెమటలు పడుతూ ఉంటాయి. ఏంటి, నేను ఆనంది రూమ్లో నుండి డబ్బు దొంగిలించు ఉండగా ఇక చైతన్య చూశాడా ఏంటి, ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడేంటి వీడు, ఈరోజు ఇక నా అసలు రూపం వీళ్ళ ముందు బయట పెడతాడా ఏంటి అని ఇక చాలా టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి జీవనకైతే చైతన్య రాగానే. అప్పుడే ఇక చైతన్య అయితే జీవన దగ్గరికి వచ్చి, ఏంటి లిటిల్ ప్రిన్సెస్, ఏమో మాట్లాడుతున్నావు, మా వదిన దొంగతనం చేసిందంటున్నావా, మా వదిన ఎలాంటిదో మాకు తెలుసు, మా వదినే ఈ ఇంటి దేవత, అలాంటి దేవత మీద ఇలా దొంగతనం మోపడానికి నీకు సిగ్గులేదు, ఇక మా వదినకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది, ఇక ఎంత డబ్బు కావాలన్నా మా మమ్మీ ఇస్తుంది, కానీ నువ్వు మాత్రం అలా ఎవరిని అడగకుండా ఏమీ చెయ్యకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావు, ఇక నిన్ననే మీ అమ్మా నాన్నలు కూడా నీ క్రెడిట్ కార్డు బ్లాక్ చేశారని నాకు తెలిసింది, ఇక నీకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉండుంటుంది, ఈ పని నువ్వు చేశావేమో అని నాకు అనుమానంగా ఉంది, దొంగతనం చేయాల్సిన అవసరం ఈ ఇంట్లో ఇప్పుడు నీకు తప్ప మరెవ్వరికీ లేదు అని ఇక అంటూ ఉంటాడు ఇక చైతన్య అయితే జీవనను. అది విన్న ఇక జీవన అయితే చాలా కోపంగా, ఏంటి చైతన్య, నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఇక నేను చిటికేస్తే ఇక నాకు డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి నా ముందుంటాయి, ఇక నేను దొంగతనం చేయడం ఏంటి మీ ఇంట్లో అని ఇక కోపంగా అంటూ ఉంటుంది జీవన అయితే. మరి ఇక చిటికేసి డబ్బులు రప్పించమంటే రప్పించట్లేదు కదా, అందుకే ఇక చిటికేయకుండానే ఇలా దొంగతనం చేస్తుంటావని నా అభిప్రాయం అని ఇక చైతన్య అయితే జీవనకు కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక జీవన మాత్రం, ఇక నన్ను నీ భార్య అని చూడకుండా నాపై ఇలా దొంగతనం మోపుతావా,
ఇక నువ్వు అసలు మనిషివేనా? ఎవరైనా భార్యని ఇలాగే చూసుకుంటారా? ఇక తన భార్య తప్పు చేసినా తప్పు చేయలేదని చెప్పుకుంటారు, నువ్వు మాత్రం నన్ను ఈరోజు దొంగతనం చెయ్యకపోయినా చేశానని చెప్తున్నావు అని ఇక చాలా నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక చైతన్య చాలా కోపంగా, ఇక ముయ్ జీవన, ఇంకా ఏడుస్తున్నావా? తప్పు చేసింది కాక మళ్ళీ ఏడుపు అని ఇక కోపంగా అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఇక అప్పుడే ఇలా చైతన్య జీవన ఆనంది రూమ్లో బీరువాలో డబ్బులు తీసుకొని వస్తూ ఉండగా వీడియో తీస్తాడు కదా ఇక చైతన్య. ఆ వీడియో ఇక ముందుగా జీవనకు చూపిస్తాడు. ఆ జీవన వీడియో చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, నేను డబ్బులు తీసుకొని వస్తుండగా వీడు నా వెనుకత నుండే ఉండి ఇక ఆ వీడియో తీశాడా? ఇప్పుడు ఈ వీడియో అందరూ చూస్తే ఇక నా పరిస్థితి ఏంటి అని ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది జీవన అయితే. అప్పుడే ఇక వాళ్ళందరికీ కూడా, చూశారమ్మా ఈ జీవన ఎలాంటిదో, జీవన ఆనంది వదినపై ఇలా దొంగతనం మోపి వదినను ఇక బయటకు పంపించడానికి తను ఆ డబ్బు తీసి నాకు తెలియదు, ఇక ఆనందే దొంగతనం చేసిందని మళ్ళీ ఎలా చెప్తుందో చూడండి ఈ వీడియో అని ఇక చైతన్య అయితే ఈరోజు ఇక ఆదిత్యకు, సునందాకు, శశికాంత్కు అందరికి కూడా ఆ వీడియో చూపిస్తాడు. అప్పుడే ఇక వాళ్ళైతే చాలా కోపంగా, ఏంటి జీవన, ఇక మీ జ్యోతమ్మ నిన్ను ఇలా పెంచిందేంటి? ఒక దొంగలాగా, ఒక క్రిమినల్ లాగా నువ్వు లాయర్ వై ఉండి ఇలా దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని ఇక సునంద అయితే చాలా తిడుతూ ఉంటుంది ఈ రోజైతే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే ఏం మాట్లాడకుండా, ఇక ఇప్పుడు వీడియో ఉంది కదా, ఇక ఆనందిపై దొంగతనం మోపలేము, ఎందుకంటే ఇంకా కూడా ఆనందిని ఇలా దొంగ అని చెప్తే నన్ను ఇక చెప్పు తీసుకొని కొడతారు అని ఇక సైలెంట్గా ఏమీ అనలేక తల కిందికేసుకొని ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే ఈరోజు చైతన్య చేసిన పనికి. అప్పుడే ఇక చైతన్య అయితే, నువ్వు ఇంట్లో సైలెంట్గా ఉండు, కానీ ఇలా దొంగతనాలు చేసి ఇలా తప్పు నువ్వు చేసి ఇక నేరం ఇంకొకరి మీద వెయ్యాలని చూస్తే మాత్రం ఇక నేను ఊరుకోను. ఇక నీకు చాలాసార్లు చెప్పాను, ఈ చైతన్య నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదని. నాలో ఇక శత్రుత్వం ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఇక నువ్వు నాకు శత్రువులాగా తయారు కావద్దు. ఇక నీకు మా ఆనంది వదిన గురించి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, ఇక మా వదిన జోలికి వెళ్ళొద్దు, మా వదిన చాలా మంచిది అని ఇక చెప్పినా కూడా నువ్వు వినకుండా మా వదినని ఇలా టార్గెట్ చేసి ఇలా ఏడిపిస్తుంటే నేను మాత్రం ఇక నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఇక కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జీవనకైతే ఈరోజు చైతన్య. అప్పుడే ఇక సునంద అయితే, ముందుగా ఇలా అమ్మా నాన్నలు జ్యోతమ్మను ఇక సూర్యబాబును ఇక్కడికి రమ్మని చెప్పురా, ఇక వాళ్ళ పెంపకం ఇలా ఉందా, ఇక ఇలా దొంగలాగా కూడా పెంచుతారా పిల్లల్ని అని ఇక వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పి ఈ జీవనను పోలీసులకు అప్పగించాలిరా. ఇలానే చూస్తే ఇంకా కూడా మన కుటుంబాన్ని ఇంకా ఏం చేస్తుందో ఏమో ఈ జీవన, ఇలాంటి జీవనం మన ఇంట్లో ఉండడానికి వీల్లేదురా, వెంటనే ఇక బయటకు గెంటే ఈ జీవనను అని ఇక చాలా కోపంగా సునంద అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక చైతన్యకైతే. అప్పుడే ఇక చైతన్య అయితే, ఇక వద్దమ్మా, ఇది ఒక్కసారికి క్షమించమ్మా, మరొకసారి అలాంటి తప్పు చేయనని జీవనతో నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను, ఇక అందరినీ క్షమాపణ అడగమని జీవనకు చెప్తాను అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు. అయినా కూడా సునంద మాత్రం లేదు, ఒకసారి తప్పు చేసిందంటే మరొకసారి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, ఇక ఇలా ఇప్పుడు జీవనను పోలీసులకు అప్పగిస్తేనే మళ్ళీ ఇక సరైన విధంగా బుద్ధొచ్చి కొద్ది రోజుల తర్వాత అయినా తన ప్రవర్తనను మార్చుకుంటుంది, లేకుంటే ఇలాగే క్షమించి వదిలేస్తే తను ఎప్పటికీ మారదురా అని ఇక సునంద అయితే ఈరోజు ఇలా జీవనను పోలీసులకు అప్పగించబోతుంది. ఇలా నా కోడలైన ఇంట్లో ఇలా 12 లక్షలు ఇలా దొంగిలించిందని చెప్పి కేసు నమోదు చేసి జీవననైతే పోలీసులకు పట్టిస్తుంది. అది తెలుసుకున్న జ్యోతమ్మ, సూర్యబాబు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. మనం క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయడం వల్లే జీవన ఈరోజు దొంగగా మారింది. ఆ ఇంట్లో ఎవరిని అడిగినా డబ్బులు జీవనకు ఇచ్చేవారు, కానీ జీవన ఈగో అడ్డం వచ్చి ఎవరిని కూడా డబ్బులు అడగకుండా ఇలా దొంగతనం చేసి ఈరోజు ఒక దొంగగా మిగిలిపోయింది. జీవన పెంపకంలో మనం చాలా పెద్ద పొరపాట్లు చేశామండి. జీవనను చిన్నప్పటి నుండి ఇక కష్టం లేకుండా ఇలా పెంచి ఏదడిగితే అది ఇవ్వడం వల్ల జీవన ఈరోజు ఇలా తయారయ్యింది. ఇలా మనుషులంటే ఇలా లెక్క లేకుండా మాట్లాడుతూ ఇలా మొండిగా తయారై మనకు ఈరోజు ఈ పేరును తీసుకొచ్చింది మన జీవన అని ఇక ఇలా దొంగగా బయటపడ్డ జీవనను చూసి చాలా ఏడుస్తూ ఉంటారు ఇక జ్యోతమ్మ, సూర్యబాబు, హైమావతి, జడ్జి తాత అందరూ కూడా. ఇక జీవనను ఏమీ చెయ్యొద్దు, ఎలాగైనా మళ్ళీ జీవనను బయటకు తీసుకురా అత్తయ్య అని ఇక మళ్ళీ జీవన కోసం ప్రాధాయపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక తన అత్తయ్య మామయ్య అయితే ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటమ్మా ఆనంది,
జీవన నిన్ను ఒక శత్రువులాగా ఒక దొంగలాగా చూసింది. అది మర్చిపోయావా? మళ్ళీ ఇక జీవనను ఇలా మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని చెప్తున్నావు. ఇక గెంటేసి పోలీసులకు అప్పగించి మంచి పని చేశారని అనటం లేదు. ఇక నువ్వు మళ్ళీ ఇలా జీవనను ఇంట్లోకి తీసుకురావాలని జీవన మేలు కోరుతున్నావు. తను మాత్రం నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది. ఇక నీకు జీవనకు మధ్య ఉన్న భేదం ఇదేనమ్మా. ఇక నువ్వు మా కోడలుగా రావడం మా అదృష్టం అని ఇక ఆనందిని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు ఈ రోజైతే. ఇక సునంద శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆదిత్య కూడా అవునమ్మా, ఆనంది లాంటి భార్య దొరకడం నాకు కూడా అదృష్టమే. కానీ నా మనసులో అలెక్య ఉంది. ఇక అలెక్యను నా మనసులో నుండి నేను తీసేయలేను. ఆనందిని భార్యగా ఒప్పుకోలేను అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఆనంది అయితే ఇక ఇలా జీవనను బయటకు పంపించినందుకు మళ్ళీ బాధపడుతూనే ఉంటుంది. ఇటు అలెక్యతో ఇటు జీవనతో ఇటు ఇక సునందకు జ్యోతమ్మకు మధ్య శత్రుత్వంతో ఇక ఇలా ఆనంది అయితే నలిగిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో. ఎవరిని ఏమనాలో అర్థం కాక ఎవరి వైపు నిలబడాలో అర్థం కాక ఇలా సతమతమైపోతూ ఇక రోజు కూడా ఏడుస్తూ కూర్చుంటుంది ఆనంది అయితే. ఆనంది బాధను చూసి అర్థం చేసుకునేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరిది చైతన్య, వాళ్ళ మామయ్య శశికాంత్ మాత్రమే. ఇక అందరూ కూడా ఆనందిని అపార్థం చేసుకుంటూనే ఉంటారు. ఇక వీళ్ళిద్దరైనా ఆనందికి తోడుగా ఉండి ఇక ఆనంది కష్టాల్లో పాలు పంచుకొని ఆనందికి తోడుగా ఉంటారేమో చూడాలి. ఇక ఈ విధంగానైతే మళ్ళీ ఆనంది బ్రతిమాలి ఎలాగైనా జీవనను తప్పైందని చెప్పి అందరి కాళ్ళ మీద పడేలా చేసి ఇక జీవనను స్టేషన్ నుండి ఇక మళ్ళీ ఇంటికి ఆనందే తీసుకురాబోతుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక సునంద ఆనంది మాటలు విని జీవనను క్షమిస్తుందా, లేకుంటే జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి, ఇక అక్కడే ఉండాలి స్టేషన్ల కొద్ది రోజులు అని ఇక జీవనకు బుద్ధి చెప్పబోతుందా అనేది చూడాలి. ఇక చైతన్య చేసిన పని వల్ల ఈ రోజైతే జీవనకు ఇలా జరిగింది. ఇక మరి జీవన చైతన్య మధ్య మరింత గొడవలు పెరుగుతాయా, ఇక వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఎప్పుడుంటారు అనేది చూద్దాం మరి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.